2 గంటలుగా అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు విచారిస్తున్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన ఘటనలను ఏసీపీ సిఐ ప్రశ్నిస్తున్నారు. బన్నీ విచారణ ఎప్పటి వరకు కొనసాగుతుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్లో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం బన్నీని తీసుకెళ్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. బన్నీ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటికి పరదాలు కట్టేస్తున్నారు ఆయన సిబ్బంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అల్లు అర్జున్కు భోజన విరామం ఇస్తారా లేదా అనే దానిపై కూడా ఉత్కంఠ ఉంది. భోజనానికి బయటకు పంపుతారా, లోపలికే భోజనానికి అనుమతిస్తారా అనే దానిపై కూడా ఇంకా ఓ స్పష్టత అయితే రాలేదు. రైట్, మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, చిక్కడపల్లి పిఎస్ వద్దే మీరు ఉన్నట్టుగా అనుకుంటున్నాం. అయితే విచారణ ఏ రకంగా సాగుతోంది, ఏదైనా ఇన్ఫర్మేషన్ బయటికి తెలిసే అవకాశం ఉందా? అయితే భోజన విరామం ఉంటుందా లేదంటే విచారణ కంటిన్యూ అవుతుందా అనే ప్రశ్న వస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, చిక్కడపల్లి పిఎస్ లో అల్లు అర్జున్ విచారణ 2 గంటలుగా కొనసాగుతుంది. అల్లు అర్జున్ తో పాటు అతని తండ్రి అల్లు అరవింద్, అతని మామ కంచెల్ల చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. మరోపక్క లీగల్ సంబంధించినటువంటి న్యాయవాది సీనియర్ అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. 2 గంటలు పైగా విచారణ కొనసాగుతుంది. 20 పైగా ఇప్పటికే ప్రశ్నల వర్షం కురిపించారు. అతని నుంచి ఏదైతే జరిగినటువంటి సంఘటన 4th రోజు జరిగినటువంటి సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో జరిగినటువంటి తొక్కిసలాట, అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్, మరోపక్క బౌన్సర్ల విషయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఏ ఏజెన్సీ నుంచి బౌన్సర్లు ఎంగేజ్ చేశారు, ఎంతమంది బౌన్సర్లు అక్కడికి రావడం జరిగింది, తొక్కిసలాట కారకులైనటువంటి బౌన్సర్లు ఎవరు, వాళ్ళ పేర్లు వివరాలు సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఆ రోజు అల్లు అర్జున్తో పాటు ఎవరెవరు ఉన్నారన్న కోణంలో కూడా ప్రధానంగా ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఎవరున్నారు, సినిమా థియేటర్ యాజమాన్యం సంబంధించి చేసినటువంటి ఏర్పాట్లు ఏంటి అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు సాగుతూ ఉంది. బౌన్సర్లు ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ని పోలీసులకు ఇప్పటికే అందజేశారు. ఏజెన్సీకి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇస్తున్నట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. ఒక ఏసీపీ స్థాయితో పాటు స్థానిక ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతూ ఉంది. న్యాయవాది సమక్షంలో విచారిస్తూ ఉన్నారు. ఇక్కడ అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో కూడా ఆ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అది ఇప్పటికే 2 గంటలు దాటిపోయిన నేపథ్యంలో కూడా మరి మధ్యాహ్న భోజన విరామ సమయానికి సంబంధించి కూడా బయట నుంచి ఇక్కడికి తెప్పిస్తారా, లేదంటే ఇంట్లో నుంచి తెచ్చుకున్న భోజనానికి అనుమతిస్తారా, లేదా సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్కు తీసుకెళ్తారా అన్న పలు ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతా ఉన్నాయి. కానీ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళంతా కూడా బయటే ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కేవలం న్యాయవాది అండ్ అల్లు అర్జున్ మాత్రమే విచారణ గదిలో ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వీళ్ళంతా బయట వెయిట్ చేసిన పరిస్థితి, కానీ వాహనాలు కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాన్వాయ్ సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కొంతమంది పోలీస్ అధికారుల చేతుల్లో కూడా అంటే పేపర్స్ ఇంకా బయట ఉన్నాయి. అంటే ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకెళ్లే నేపథ్యంలో కూడా వాళ్ళు ఒక ఎగ్జామ్ పేపర్ లాంటితో సహా కూడా కొన్ని ఎగ్జామ్ ప్యాడ్స్తో సహా కూడా సిద్ధంగా బయట కనిపిస్తున్న కొంత పోలీస్ అధికారులు కనిపిస్తున్నారు. మరి హరి, వాసు, సీన్ రీకన్స్ట్రక్షన్ కి చేయించే ఫలం అయితే గనక పోలీస్ వాహనంలోనే అల్లు అర్జున్ వెళ్తారా లేదంటే కాన్వాయ్ వెళ్తుందా? ఖచ్చితంగా కూడా కాన్వాయ్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పోలీసుల అదుపులో అల్లు అర్జున్ లేడు, ఆయన ప్రత్యేక వాహనంలోనే తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ కేసులో చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అంటే, ఎందుకంటే ఇది వాంటెడ్లీ జరిగింది కాదు, ఒక నేరుగా అక్కడ పాల్గొనలేదు కాబట్టి పూర్తిగా సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి చేయాల్సిన అవసరం ఉందా లేదా అంటే మాత్రం దాదాపు న్యాయ నిపుణులు అవసరం లేదని చెప్తున్నారు. కానీ నోటీసులో మాత్రం పేర్కొనడం జరిగింది. అవసరమైతే అఫెన్స్ ఎక్కడ జరిగిందో అక్కడికి తీసుకెళ్లి విచారిస్తామని కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి ఖచ్చితంగా సంధ్యా థియేటర్కు తీసుకెళ్తారా లేదా అనేది మాత్రం ఇక స్పష్టత రావాల్సి ఉంది. కానీ విచారణ ఇంకా కొంత సుదీర్ఘంగా కొనసాగుతుంది. మనం ఒకసారి మనం ఏదైతే సినిమా థియేటర్ దగ్గర సిచ్యువేషన్ చూసినా, పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ చూసినా ఆ సిచ్యువేషన్ మనకు కనిపించడం లేదు. ఎందుకంటే గేట్ దగ్గర చూసినట్టయితే మొత్తం ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి. మరికొంత అంటే మూమెంట్ లేదని చెప్పాలి. విచారణ ముగిసింది, తీసుకెళ్తారనడానికి మూమెంట్ లేదని అయితే మనం చెప్పాలి. ఎందుకంటే మూమెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చాలా భారీగా పోలీస్ బందోబస్తు ఉంటుంది థియేటర్ దగ్గర కావచ్చు. అయితే ఒక 10 నుంచి 20 ప్రశ్నలు సిద్ధం చేశారని ఉదయం నుంచి తెలుస్తుంది. అఫ్కోర్స్ అది ఆథెంటికేట్గా బయట ఉన్న మనం చెప్పలేం. కానీ 2 గంటలకు మించి ఎలాంటి ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది, ఇది సాయంత్రం వరకు కూడా వెళ్తుందా అనేది చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంతా తెలిసిన అంశమే, ఇంకా తెలియని అంశాలు ఏదైనా ఉంటే కనుక అది అల్లు అర్జునో లేదంటే పోలీసులో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బట్ జస్ట్ వివరణ తీసుకోవడానికి లేకపోతే స్టేట్మెంట్ తీసుకోవడానికి ఇంత సమయం ఎందుకు అనే ప్రశ్న వస్తోంది. వాసు,
ఖచ్చితంగా కూడా అందరికీ అదే ప్రశ్నలు ఉత్పన్నమవుతా ఉన్నాయి, అదే అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు సిద్ధం చేసుకున్న ప్రశ్న పత్రం ఒకవేళ 20 క్వశ్చన్లు అయినప్పటికీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి అంత సమయం అయితే అవసరం లేదనే చెప్పాలి. కానీ ఇక్కడ చూస్తుంటే ఇంకా కొంత సమయం అంటే లంచ్ టైం కూడా దాటిపోయే అవకాశం ఉంది. 11 గంటలకు ఎగ్జాక్ట్లీ అల్లు అర్జున్ లోపలికి వచ్చాడు, పిఎస్ లోపలికి. కానీ 2 గంటల పైగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ స్టేట్మెంట్ రికార్డుకు సంబంధించి ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ ప్రాథమిక దశలో పూర్తయింది. వీడియో ఆధారాలు సేకరించారు, ప్రత్యక్ష సాక్షులు ప్రశ్నించారు. A1, A2లో కూడా విచారణ ముగిసింది. స్టేట్మెంట్ రికార్డు సంబంధించిన A11గా ఉన్నాడు అల్లు అర్జున్. కానీ 2 గంటల పాటు విచారించాల్సినటువంటి అవసరం ఏంటి అనేది మాత్రం ఇక్కడ ఉత్పన్నం అవుతా ఉంది. అవసరమైతే ఇంకా 1 గంట విచారణ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి తరలించేటువంటి సిచ్యువేషన్ అయితే పోలీస్ స్టేషన్ దగ్గర కనిపించడం లేదు. సీన్ రీకన్స్ట్రక్షన్ తీసుకెళ్తే మాత్రం దాదాపు 5 గంటల వరకు, అంటే ఇంకా సాయంత్రం 3 లేదా 4, 5 గంటల వరకు కూడా విచారించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే థియేటర్లో కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలంటే జరిగిన ప్రతి సన్నివేశాన్ని ఆయన ఎంట్రీ అయిన టైం నుంచి ఎగ్జిట్ అయిన టైం వరకు కూడా ఏ గేట్ ద్వారా వచ్చారు, ఏ గేట్ ద్వారా వెళ్ళారు, ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది బౌన్సర్స్ ఉన్నారు, సంఘటన ఎలా జరిగింది, చనిపోయిన వ్యక్తి ఎవరు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వ్యక్తికి సంబంధించి పరిస్థితి ఏంటి, థియేటర్ యాజమాన్యం పాత్ర ఎంత మేరకు ఉంది, సీసీ కెమెరా ఫుటేజ్ ఎక్కడి నుంచి సేకరించారు, ఇవన్నీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అది రిటర్న్గా నోట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని 1-2 సార్లు స్క్రూటినీ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరింత సమయం పడుతుంది. ఆ తర్వాతనే అల్లు అర్జున్ సిగ్నేచర్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యక్ష సాక్షుల ఎవరి సమక్షంలో విచారించారో వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రేపు ఛార్జ్షీట్ విషయంలో కావచ్చు లేదా ఇంకే విషయంలోనే కావచ్చు, ప్రతి స్టేట్మెంట్ రికార్డ్ అనేది కూడా కోర్టుకు చాలా కీలకంగా అవుతుంది ఈ కేసులో. కాబట్టి చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ప్రతి క్వశ్చన్కు ఆ సమాధానాన్ని రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ సహకరిస్తే ఆయన ఇచ్చేటువంటి సమాధానంతో వీళ్ళు సాటిస్ఫై అవుతున్నారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు రిమాండ్ రిపోర్ట్లో కానీ ఎఫ్ఐఆర్లో కానీ ఛార్జ్షీట్లో కానీ పేర్కొనేటువంటి విషయాలు అల్లు అర్జున్ చెప్పినటువంటి సమాధానంతో సరిపోలాలి. కాబట్టి లేకుంటే ఆ కేసు నిలబడే అవకాశం ఉండదు. కాబట్టి మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం థియేటర్ దగ్గర మీకు ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర చూపించే ప్రయత్నం చేశాను. గేట్ అంతా కూడా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి, ఎవరు కూడా అక్కడ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా పోలీస్ మూవ్మెంట్ అనేది లేదు. కాబట్టి అల్లు అర్జున్ విచారణ మరికొంత సమయం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం చూసాం, మార్నింగ్ అల్లు అర్జున్ లోపలికి వెళ్లే సిచ్యువేషన్ లో ఉన్నతాధికారులతో పాటు చాలా పెద్ద ఎత్తున టాస్క్ ఫోర్స్ పోలీసులు గేట్ మొత్తాన్ని కూడా బ్లాక్ చేసిన నేపథ్యం. కానీ ఇక్కడ కొద్ది మంది మాత్రమే అవపడుతున్నారు. కాన్వాయ్ మనకు చూస్తున్నాం, లోపల ఏదైతే ఈయన తీసుకొచ్చినటువంటి కాన్వాయ్తో పాటు ఆయన సొంత వాహనాలకు సంబంధించి వాహనాలు గేటు బయట నిలబెట్టి ఉన్నాయి. డ్రైవర్లు కూడా డోర్లు ఓపెన్ చేసి బయటనే ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే ఏమాత్రం మూమెంట్ లేదు అల్లు అర్జున్ వెళ్ళిపోతానికి అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. నిజంగా సీన్ రీకన్స్ట్రక్షన్కి వెళ్తే మరింత సమయం పట్టే అవకాశం అయితే లేకపోలేదు. విచారణ లంచ్ తర్వాత కూడా జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, ఎలాంటి విచారణ కొనసాగుతుంది అంటే మాత్రం లోపటి నుంచి ఉన్న వ్యక్తులు బయటకు వస్తే తప్ప అల్లు అర్జున్ న్యాయవాదులు, కుటుంబ సభ్యులు లేదంటే ఇతర పోలీస్ అధికారులు సమాధానం చెప్పాల్సిందే తప్ప లోపల జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన ఊహాజనితమే అని చెప్పాలి మనం చెప్పే అంశాలన్నీ. కానీ కాకపోతే ఏ అంశాలపైన విచారిస్తారంటే మాత్రం ఖచ్చితంగా బౌన్సర్లకు సంబంధించినటువంటి పస్రా చట్టంతో పాటు ఏ ఏజెన్సీ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చారు, ఎవరెవరు అక్కడ ఉన్నారు అనే అంశంపైన కొన్ని క్వశ్చన్లు అయితే ప్రశ్నించడం తెలుస్తుంది. ఇటీవల కాలంలో 2 రోజుల క్రితం ఆంటోనీ అనేటువంటి ఒక బౌన్సర్ని అరెస్ట్ చేశారు. కాబట్టి అతనికి సంబంధించిన వ్యవహారాలపైన మిగతా అంశాలపైన కూడా విచారిస్తూ ఉన్నారు. ఇక పూర్తిగా కూడా అల్లు అర్జున్ వచ్చినప్పుడు పర్మిషన్లు ఏంటి, థియేటర్ యాజమాన్యం చెప్పిందేంటి, పోలీసులు ఏం చెప్పారు, మీరు ఎలా వెళ్ళారు, ఎలా సంఘటన జరిగింది, ఇవన్నీ కూడా అంటే ప్రతి క్వశ్చన్కు జరిగినటువంటి ప్రతి సన్నివేశానికి ఆన్సర్ రాబట్టే ప్రయత్నాలు పోలీసులు చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ అయితే తనకు తెలిసినంత వరకు ఆయన జరిగినటువంటి సిచ్యువేషన్లు అన్ని కూడా వివరిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ యొక్క విచారణ మరో గంటకు పైగా సాగే అవకాశం ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్ జరిగితే మాత్రం సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలీసుల ఆధీనంలోనే అల్లు అర్జున్ ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, అయితే విచారణలో ఏ ప్రశ్నలు అడుగుతున్నారు, అల్లు అర్జున్ ఎలాంటి సమాధానాలు ఇస్తున్నారు, ఇది బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కానీ ఆయన తరపు లీగల్ టీం కానీ లేదంటే పోలీసులు కానీ అసలు మీడియాకి చెప్పే అవకాశం ఉంటుందా, బయటికి తెలిసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉండదనే చెప్పాలి. ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది ఇన్వెస్టిగేషన్. ఆయన కండిషన్ బెయిల్పై బయట ఉన్నారు. నాట్ టు అరెస్ట్ విషయంలో కూడా కోర్టుకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. పోలీసుల విచారణకు సహకరించమని చెప్పింది, ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చని పోలీసు చెప్పింది. కానీ ఏదైతే ఈ యొక్క కేసు విచారణను ప్రభావితం చేయొద్దు అనేది మాత్రం ప్రతి కండిషన్లో ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ మళ్ళీ తిరిగి జరిగినటువంటి సిచ్యువేషన్ ఇన్వెస్టిగేషన్లో బయటికి చెప్పే అవకాశం లేదని చెప్పాలి. ఆఫ్ ది రికార్డ్ ఎవరైనా
ఇన్వెస్టిగేషన్ అధికారులు కానీ లేదంటే లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ లేదా ఇంకెవరైనా ఉన్నతాధికారులు కానీ ఇస్తే ఈ లీకులు ఇవ్వచ్చు కానీ డైరెక్ట్ నేరుగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే లేదు. కానీ ఇన్వెస్టిగేషన్ జరిగేటువంటి తీరుకు సంబంధించి చూస్తూ ఉంటే ప్రతి అంశం పైన క్షుణ్ణంగా అల్లు అర్జున్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరైతే మహిళ చనిపోవడానికి కారకులయ్యారు, మరోపక్క ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి బాబు సిచ్యువేషన్కి సంబంధించినటువంటి కారకులయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంటు అల్లు అర్జున్ స్టేట్మెంట్తో సరిపోల్చుకుంటారు. మరోపక్క పోలీసుల ముందున్నటువంటి ఆధారాలన్నీ కూడా ఆయన ముందుంచి ప్రశ్నిస్తారు. ఆయన చెప్పే సమాధానానికి వీళ్ళు అడిగినటువంటి ఎవిడెన్స్కి సంబంధించినటువంటి రెండు కూడా సరిపోల్చుకుంటారు. అవన్నీ కూడా కోర్టు ముందు ఉంచాలి కాబట్టి చాలా క్షుణ్ణంగా ఈ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా బౌన్సర్లు కారకులయ్యారు నెట్టివేతకు సంబంధించి. అక్కడ అల్లు అర్జున్ ఉన్నాడా, ఎవరు వచ్చారు బౌన్సర్లు, నిజంగానే వాళ్ళు బౌన్సర్లు అల్లు అర్జున్ ఎంగేజ్ చేస్తూనే వచ్చారా, లేదా కొంతమంది కూడా సినిమా చిత్ర యూనిట్ అరేంజ్ చేసినా కావచ్చు, లేదంటే సినిమా థియేటర్ యాజమాన్యం అరేంజ్ చేసినా కావచ్చు. అంటే నేను సినిమాకి వచ్చాను, ఆయనకు సంబంధించి కొంతమంది బౌన్సర్లు ఉంటారు వ్యక్తిగతంగా, కానీ అక్కడ ఉన్నటువంటి దాదాపు 40-50 మంది బౌన్సర్లు కేవలం అల్లు అర్జున్ కోసమే వచ్చారా అంటే అది కూడా సమాధానానికి సంబంధించి ఏం చెప్తాడు అల్లు అర్జున్ అనేది మనం చూడాల్సి ఉంది. ఎందుకంటే సిచ్యువేషన్ అక్కడ తోపులాట జరగడానికి కారకులు థియేటర్ యాజమాన్యమా, పోలీసుల, అల్లు అర్జున్ అన్న అంశానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అయితే రిమాండ్ రిపోర్ట్లో అల్లు అర్జున్ రావడంతో సంఘటన అక్కడ జరిగినటువంటి తోపులాట వ్యక్తికి మరణం అని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ దాన్ని ఒప్పుకునే పరిస్థితి లేదని మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే మీడియాతో మాట్లాడిన పలు సందర్భాల్లో కూడా నాకు ఎలాంటి ముందస్తుగా సమాచారం లేదు, నన్ను ఎవరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పలేదు, అనుమతి ఉంది లేదన్న విషయం నాకు క్లారిటీ లేదు, కానీ అనుమతి తీసుకున్నామని థియేటర్ యాజమాన్యం చెప్పింది అన్న విషయాన్ని ఆయన పదే చెప్తా ఉన్నారు. కాబట్టి అదే విషయాన్ని కూడా పోలీసుల ముందు చెప్పే అవకాశం ఉంది. కానీ పోలీసులు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా చూడాలి. ఇవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్తో పాటు ప్రత్యక్ష సాక్షులు, మరోపక్క నిందితులు వీళ్ళందరి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. దీంట్లో ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి రేవతి భర్త భాస్కర్, ఆయన స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా కాబోతోంది. ఆయన ఇప్పటికే చెప్పాడు అల్లు అర్జున్కు సంబంధం లేదు, ఆయన ఒకవేళ రిమాండ్ చేస్తా అంటే జైలుకు పంపుతా అంటే నా ఫిర్యాదును వెనక్కి తీసుకుంటా అని మాట్లాడిన మాటలు కూడా మనం చూసాం. కాబట్టి చూడాలి, ఈ కేసులో అనేక మలుపులు ఏదైతే పోలీసులు చెప్పే వాదనతో కూడా నిందితులు, సాక్షులు, ఫిర్యాదుదారుడు ఒకవేళ అంగీకరించబోయినప్పటికీ రేపు జరగబోయే ట్రయల్లో కూడా కేసు ఎంతవరకు నిలబడుతుందో చూడాలి. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ స్టేట్మెంట్ మాత్రం ఎక్స్పర్ట్స్, లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా సంప్రదింపులు జరిపారు. రాత్రి వరకు కూడా, లేట్ నైట్ వరకు కూడా మాట్లాడారు. ఏం చెప్పాలి, వాళ్ళు ఎలాంటి క్వశ్చన్లు వేసే అవకాశం ఉంటుంది, అసలు జరిగినటువంటి సిచ్యువేషన్ ఏంటి అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆయన వివరించే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ దాదాపు 2 గంటలకు పైగా అల్లు అర్జున్ విచారణ మాత్రం ప్రతి ఒక్కరిలో అంటే ఉత్కంఠ, అంటే ఇంకా ఎప్పుడు బయటకు వస్తాడనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. పోలీస్ అధికారులు మాత్రం అంతా లోపటే ఉన్నారు. ఇంకా లంచ్ టైం అవుతున్నప్పుడు కూడా ఎలాంటి లంచ్ ఏర్పాట్లు కూడా లోపల ఇంకా జరగలేదు. మరి ఆయన ఇంట్లో నుంచి తెచ్చినటువంటి భోజనాన్ని అలో చేస్తారా, లేదంటే బయటికి వెళ్ళి రావడానికి సమయం ఇస్తారా, లంచ్ లోపల విచారణ ముగిస్తారా అని చూడాల్సింది. కానీ సీన్ రీకన్స్ట్రక్షన్ అనే విషయం వస్తే మాత్రం ఖచ్చితంగా మరింత ఆలస్యమయ్యే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ దగ్గర అలాంటి సిచ్యువేషన్ లేదని చెప్పాలి. ప్రస్తుతం ఇక్కడ చూస్తుంటే కూడా మూమెంట్ లేదని చెప్పాలి. ఈ యొక్క విచారణ ఇంకా కొంతసేపు ఇక్కడే కొనసాగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హరి రైట్. అయితే వాసు, ఇప్పుడు జరుగుతున్న విచారణ ఏదైతే ఈయన వివరణ ఇస్తున్నారో అల్లు అర్జున్, ఇది ఇంటరిమ్ బెయిల్ సమయం ముగిసిన తర్వాత రెగ్యులర్ బెయిల్కి వెళ్ళేటప్పుడు ఇది చాలా క్రూషియల్గా ఉండబోతోంది అనేది కూడా వినిపిస్తోంది. సో పోలీసులు దాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే ఆబ్వియస్గా చేస్తారు కాబట్టి, సో ఎలాంటి ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తారనేది కూడా ఒక ఉత్కంఠగా మారిన పరిస్థితి. ఎలా చూడాలి? ఖచ్చితంగా అల్లు అర్జున్కు 4 వారాల పాటే హైకోర్టు అనుమతి ఇచ్చింది అతన్ని నాటు అరెస్టుకు సంబంధించి. కానీ ఇక్కడ పోలీసులు ఆ 4 వారాల ఎగ్జామ్షన్ని కూడా అవసరమైతే అపోజ్ చేసే పనిలో వాళ్ళు ఉన్నారు కాబట్టే స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు అనేటువంటి వాదన న్యాయ నిరూపణ నుంచి వినిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన ఒకవేళ అల్లు అర్జున్ మళ్ళీ 4 వారాల తర్వాత బయటే ఉండాలి అంటే, అరెస్ట్ కాకుండా ఉండాలంటే మళ్ళీ తిరిగి ఆయన రెగ్యులర్ బెయిల్ కూడా అప్పీల్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులర్ బెయిల్కు పిటిషన్ వేసే నేపథ్యంలో కూడా ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా అపోజ్ చేసే అవకాశం ఉంటుంది పోలీసులు. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది చాలా కీలకం కాబోతుంది. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం కావచ్చు, రేపు బెయిల్ విషయంలో కావచ్చు, బెయిల్ కంటిన్యూషన్ విషయంలో కావచ్చు, చాలా రకాలుగా ఈ కేసు మొత్తం మీద ఈ యొక్క స్టేట్మెంట్ అనేది చాలా కీలకంగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ థియేటర్ యాజమాన్యాన్ని మొదట బాధ్యుని చేశారు. కానీ ఇక్కడ అల్లు అర్జున్ A11 అక్యూజ్డ్ అయినప్పటికీ కూడా ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఎందుకంటే ఏ కేసులోనైనా A1,
A2గా ఉంటారో అవసరమైతే ఆ క్రమ సంఖ్యను కూడా మార్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రధాన కారకులు ఉంటారో వాళ్ళని A1గా చేర్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఛార్జ్షీట్ అంశంలో వచ్చినప్పుడు. కాబట్టి ఈయన ఇచ్చేటువంటి స్టేట్మెంటు ఖచ్చితంగా చాలా కీలకం కాబోతుంది. రేపు ఈ కేసు కోర్టులో ఒకవేళ వీగిపోవాలి అంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ డిఫెన్స్ చేసుకోక తప్పని పరిస్థితి. అదే అంశాన్ని ఎక్కడైతే రేపు కోర్టులో డిఫెన్స్ చేయాలనో అవే విషయాలు కూడా ఇక్కడ చెప్పే అవకాశం. ఎందుకంటే వన్స్ కమిట్ అయితే, వన్స్ పోలీసుల వాదంతో ఏకీభవిస్తే రేపు కోర్టులో కూడా ఇదే ఛార్జ్షీట్లో ఫైల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా మనకంతున్న సమాచారం ఏంటంటే ఆయన జరిగిన విషయాన్ని, ఆయన తెలిసినటువంటి వాస్తవాలని ఆయన ప్రస్తుతం పోలీసుల ముందుంచుతున్నారు. కానీ పోలీసులు మాత్రం అది కాదు జరిగింది ఇది అని చెప్పి ప్రయత్నం, వీడియో రికార్డుకి సంబంధించిన విషయాలు ఇప్పటికే రిలీజ్ చేసిన నేపథ్యంలో కూడా అవన్నీ ఆయన టైం టు టైం చూపించే అవకాశం ఉంటుంది. కానీ అవి నాకు జరిగిన తర్వాత నేను అప్పటికే లోపల ఉన్నాను, జరిగినటువంటి సిచ్యువేషన్ బయట జరిగింది, నా నోటీసులో లేదన్న విషయాన్ని అల్లు అర్జున్ చెప్పే అవకాశం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. మరి పోలీసులు ఎంత మేరకు ఈ యొక్క ఈయనటువంటి కన్ఫెషన్తో సాటిస్ఫై అవుతారు, ఇంకా దీన్ని ప్రొలాంగ్ చేస్తారా, ఇంకా ఎక్కువసేపు విచారిస్తారా అంటే ఎస్ అవుననే సమాధానం వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం పోలీస్ స్టేషన్ ముందు గేట్ సరౌండింగ్ ప్రాంతాల్లో చూస్తే సిచ్యువేషన్ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా లోనికి బయటికి రాకుండా ఒక కొద్దిమంది పోలీస్ సిబ్బంది ఉన్నారు. వెహికల్స్ మాత్రం అలానే ఆఫ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలాంటి మూమెంట్ ఇక్కడ కనిపించడం లేదు కాబట్టి మరింత సమయం పడుతుంది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కోసం ఏమైనా బయటికి పంపుతారా చూస్తున్నాం. పోలీసులు కొంత అలర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది అధికారులు అయితే అలర్ట్ అయ్యారు, లోపలికి వెళ్తున్నారు. వీళ్ళకు కాల్ వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. అతను మరి అల్లు అర్జున్ లంచ్ కోసం బయటికి పంపడానికి సిద్ధమవుతున్నారా, లేదంటే సీన్ రీకన్స్ట్రక్షన్కు సంజయ్ థియేటర్కి తీసుకెళ్తారా, లేదంటే నేరుగా ఇంటికి పంపించేస్తారన్న అంశానికి సంబంధించి అయితే కొంత ఊహాగానాలు అయితే ఇక్కడ కొనసాగుతున్నాయి. టాస్క్ ఫోర్స్ పోలీసు ఒక్కొక్కరుగా గేటు వైపు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గేటు లోపలికి వెళ్లే ప్రయత్నం, కాన్వాయ్ కూడా సిద్ధం చేస్తారా, మరి బయటికి తరలిస్తారా, విచారణ ముగిసినట్టేనా అంటే ఇంకాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా గేటు దగ్గర ఎవరు లేనటువంటి సిబ్బంది ఒక్కసారిగా టాస్క్ ఫోర్స్ టీం అలర్ట్ అయిందని మాత్రం మనం చెప్పాలి. వాళ్ళంతా కూడా లోపటి నుంచి ఇంటిమేషన్ వస్తే ఖచ్చితంగా వీళ్ళు అలర్ట్ అవుతారు. మరి వీళ్ళు అలర్ట్ అయిన తర్వాత అల్లు అర్జున్ ఏ రూట్లో తీసుకెళ్తారనే దానిపైన వాళ్ళు అంతర్మదనం చేస్తూ ఉన్నారు. వాళ్ళ రూట్ మ్యాప్ గురించి కూడా చర్చిస్తూ ఉన్నారు. లోపటి నుంచి వచ్చే సమాచారం ఎటువైపుగా తీసుకెళ్లాలి అనే అంశంపైన టాస్క్ ఫోర్స్ సిబ్బంది కాన్వాయ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అది మాత్రం కనిపిస్తూ ఉంది. మరి చూడాలి, మరి కాసేపట్లో అల్లు అర్జున్ విచారణ ముగిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.